హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్. ఈరోజు మనం నార్మల్ బ్లౌజ్ కటింగ్ అండి. ఇది 80 పాయింట్స్ బ్లౌజ్ పీస్. ఆది బ్లౌజ్ని బట్టి నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది 80 పాయింట్స్ అండి. 80 పాయింట్స్ 2x2 బ్లౌజ్ పీస్ అండి. ఇది ఆది బ్లౌజ్. ఇప్పుడు మనం ఒకవైపు అండి, ముందు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కోసం ఇలా ఫోల్డింగ్ నా వైపు ఉందండి. ఇది ఓపెన్ సైడ్. ఫోల్డింగ్ వైపు నేను కింద వైపు నుంచి బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. దీనికోసం నేను కింద వైపు ముందు సమానంగా ఒక లైన్ డ్రా చేద్దామండి. ఇది మనం ఎక్స్ట్రా అంతా క్రాస్ కట్ చేసేసుకుందాం. మనకి ఇది నార్మల్ సాదా బ్లౌజ్ కదండి. దీనికోసం నడుము ఫోల్డింగ్ కోసం అండి. ఫోల్డింగ్ కోసం ఒక 1.5 ఇంచ్ నడుము బద్దీ కోసం అండి మార్క్ చేశాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం బ్యాక్ పార్ట్ పొడవు తీసుకుందాం. ఇది ఆది బ్లౌజు. ఆది బ్లౌజు మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకుంటాం కదండి. ఈ డాట్ దగ్గర నుంచి షోల్డర్ సెంటర్ వరకు ఈ విధంగా పట్టుకుంటే ఇది మనకి బ్యాక్ పార్ట్ పొడవండి. చూస్తున్నారు కదా, ఇది డాట్ దగ్గర నుంచి షోల్డర్ సెంటర్ వరకు దీన్ని మనం పొడవు మార్క్ చేసుకుందాం. ఆల్రెడీ నడుం పట్టీ కోసం బద్దీ కోసం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసాం కదండి. ఈ లైన్ దగ్గర నుంచి మనం పొడవు కోసం షోల్డర్ కుట్టు వరకు మార్క్ చేస్తున్నానండి. ఇలా షోల్డర్ కుట్టు వరకు మార్క్ చేశాను. ఎక్స్ట్రా షోల్డర్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను. ఇది బ్లౌజ్ పొడవండి. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం. పొడవు తీసుకున్నాం కదండి. ఇప్పుడు లూజ్ కూడా తీసుకుందాం. లూజ్ కోసం ఆది బ్లౌజ్ని, ఇది నడుమండి, నడుము దగ్గర మొత్తం బ్లౌజ్ మొత్తాన్ని ఇలా 4 మడతలు వేసుకున్నానండి. ఇలా బ్లౌజ్ మొత్తాన్ని నడుము దగ్గర 4 మడతలు వేసుకుని మనం లూజ్ కోసం మార్క్ చేసుకుందాం. మీరు చాలా ఈజీగా ఇలా నడుము లూజ్ మార్క్ చేసుకోవచ్చండి. మొత్తం బ్లౌజ్ని ఈ విధంగా బ్లౌజ్ని నడుము దగ్గర 4 భాగాలు చేసుకుని ఇలా ఫోల్డింగ్ వైపు నుంచి ఎంతవరకు వస్తుందో అంతవరకు ఒక మార్క్ చేసుకుంటున్నానండి. ఇది మనకి బ్లౌజ్ లూజ్ అండి. మనం ఎక్స్ట్రా డాట్స్ వేసుకుంటాం కదండి నడుము దగ్గర. ఈ డాట్స్ కోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నామండి. ఇక్కడ మనం లూజ్ కోసం ఈ విధంగా లైన్ మార్క్ డ్రా చేసుకుందాం. ఇది మనకి చెస్ట్ లూజ్ ఏం అవసరం లేదండి. నడుము లూజ్తోనే మనం బ్లౌజ్ మొత్తం లూజ్ని మార్క్ చేసుకోవచ్చు. మొత్తం బ్లౌజ్ని 4 భాగాలు చేసి దాన్ని మార్క్ చేసుకున్న తర్వాత మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ కూడా సరిపోతుందండి. ఇది బ్లౌజ్ లూజ్ అండి. మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక 2 ఇంచెస్, మీరు ఖర్చులు ఎక్కువ కావాలనుకుంటే 2 ఇంచెస్ లేదంటే 1.5 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇంకా ఇది బ్లౌజు పొడవు ఇంకా లూజు మార్క్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం నెక్ కోసం మార్క్ చేసుకుందాం. నెక్ మార్క్ చేసుకుందామండి. బ్యాక్ నెక్ కోసం మనకి బ్లౌజు నెక్ కింద సెంటర్లో ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసుకుని మనం కింద నడుము కోసం మార్క్ చేసాం కదండి. ఇక్కడి నుంచి ఇది వదిలేసిన దగ్గర నుంచి లైన్ దగ్గర నుంచి మనం ఎంతవరకు అయితే వస్తుందో ఈ ఫోల్డింగ్ దానికంటే ఒక 1/4 ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటున్నానండి. ఇది మనకి స్టిచెస్లోకి వెళ్ళిపోతుంది. అందుకే ఒక 1/4 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా నెక్ కింద సెంటర్లో ఫోల్డ్ చేసుకుని ఈ లైన్ దగ్గర నుంచి పై వైపుకండి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. ఇది మనకి నెక్ డీప్ అండి. ఇక్కడ ఒక లైన్ మార్క్ చేద్దాం.
నెక్ విడ్త్ వచ్చి మనకి ఏ సైజ్ వరకైనా ఒక 2.5 వరకు సరిపోతుందండి. ఇంకా బ్లౌజ్ పెద్దగా ఉంది అనుకుంటే ఒక 3 ఇంచెస్ మార్క్ చేసుకోండి. మనకి 2.5 అయితే సరిపోతుంది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు. ఇది నెక్ విడ్త్. ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం. రౌండ్ షేప్ కోసం కార్నర్లో ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసి నెక్ షేప్ తీసుకుందామండి. ఇప్పుడు మనం షోల్డర్ మార్క్ చేసుకుందాం. షోల్డర్ కోసం బ్లౌజ్ షోల్డర్ ఉంది కదండి, షోల్డర్కి ఒక 1/4 ఇంచు నెక్కి లోపల వైపుకండి, ఒక 1/4 ఇంచు లోపలికి, ఇంకా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు బయట వైపుకి. మనకి ఉన్న నెక్ కంటే ఈ విధంగా చూసుకుని మనకి 3.5 వచ్చిందండి. 3.5ని మనం షోల్డర్కి మార్క్ చేసుకోవచ్చు. మనం నెక్ ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు, ఇంకా హ్యాండ్ జాయిన్ చేస్తాం కదండి, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, మొత్తం మనకి 3.5 వచ్చింది. 3.5 షోల్డర్ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం. చంక పొడవండి, మనం ఆల్రెడీ షోల్డర్ మార్క్ చేసుకున్నాం కదా. చంక పొడవు కోసం బ్లౌజ్ ఇక్కడ జాయింట్ అండి, సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, సైడ్ జాయింట్ ఈ విధంగా కింద నుంచి మనకి హ్యాండ్ జాయింట్ వరకు ఇక్కడ ఆల్రెడీ మనం మార్క్ చేసిన లైన్ దగ్గర నుంచి హ్యాండ్ జాయింట్ వరకు మార్క్ చేస్తున్నానండి. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం పై వైపుకి మార్క్ చేస్తున్నాను. ఇది మనకి చంక పొడవండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక లైన్ మార్క్ చేద్దాం. మనకి చంక రౌండ్ కోసం కార్నర్లో 1.5 దగ్గర మార్క్ చేసుకుని కార్నర్లో ఇలా 1.5కి మార్క్ చేసుకుని చంక రౌండ్ తీసుకుందామండి. మనం చంక రౌండ్ తీసుకునేటప్పుడు ఇక్కడ మనం ఖర్చుల కోసం మార్క్ చేసుకున్నాం కదండి, ఖర్చుల దగ్గర మనం ఈ రౌండ్ని కలిపేయాలండి. ఇంకా పై వైపు నుంచి మనకి కనీసం ఒక 3 ఇంచెస్ దగ్గర నుంచి మనం రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు చంక రౌండ్ కోసం ఇలా మార్క్ చేసుకోవచ్చండి. పైవైపు ఒక 3 ఇంచెస్ అయినా వదిలేయాలండి. ఇక్కడ ఖర్చుల దగ్గర కలిపేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. కట్ చేసేసుకుందాం. ఈ లైన్ దగ్గర మనం టక్స్ పెట్టుకుందామండి. ఇది ఖర్చుల కోసం మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఫ్రంట్ హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. మనం ఒకవైపు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, బ్లౌజ్ పీస్కి రెండో చివర మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. దీనికోసం బ్లౌజ్ పీస్ని 4 మడతలు వేసుకుంటున్నానండి. 4 మడతలు వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ నా వైపు ఉందండి, ఇది ఓపెన్స్ వైపు. కింద వైపు క్లాత్ని సమానంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ కింద పట్టీ కోసం అండి, మనం హ్యాండ్ వర్క్ చేసుకుంటాం కదా, దీనికోసం ఒక 1 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుంటున్నానండి. విధంగా ఒక 1 ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇది మనకి ఫోల్డింగ్ కోసం అండి, హ్యాండ్ ఫోల్డింగ్ కోసం. ఇప్పుడు పొడవును మార్క్ చేసుకుందాం. ఆది బ్లౌజు హ్యాండ్ అండి, హ్యాండ్ సెంటర్లో షోల్డర్ దగ్గర నుంచి విధంగా షోల్డర్ దగ్గర నుంచి చివరి వరకు హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఇక్కడ ఈ లైన్ దగ్గర నుంచి అండి, లైన్ దగ్గర నుంచి షోల్డర్ జాయింట్ వరకు మనం హ్యాండ్ పొడవు కోసం మార్క్ చేసుకుందాం. ఇంకా 1/2 ఇంచ్ ఖర్చు కోసం అండి ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా
హ్యాండ్ సెంటర్ అండి, సెంటర్లో కింద వైపు నుంచి షోల్డర్ వరకు ఈ లైన్ దగ్గర నుంచి ఈ జాయింట్ వరకు ఇంకా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అండి. ఇది హ్యాండ్ పొడవు. ఈ పొడవు దగ్గర మనం ఒక లైన్ డ్రా చేద్దాం. ఇలా హ్యాండ్ పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం హ్యాండ్ షేప్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇది ఓపెన్స్ వైపు అండి. ఓపెన్స్ వైపు మనం పైన లైన్ మార్క్ చేసుకున్నాం కదండి. ఈ లైన్ దగ్గర నుంచి 3.5కి ఒక మార్క్ చేసుకుందామండి. ఇది ఫోల్డింగ్ వైపు అండి. పై వైపు ఫోల్డింగ్ నుంచి ఒక 1.5కి ఇంకొక మార్క్ చేసుకుంటున్నాను. ఇలా ఫోల్డింగ్ పై వైపు 1.5కి మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం చంక లూజ్ తీసుకుందాం. లూజ్ కోసం ఆది బ్లౌజు ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక జాయింట్ వరకునండి. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి చంక జాయింట్ వరకు మనకి లూజ్ ఎంత ఉందో చూసుకుని ఇది మనం చంక లూజ్కి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా చంక జాయింట్ వరకు ఇక్కడి నుంచి అండి మనకి ఫోల్డింగ్ వైపు నుంచి పై వైపు నుంచి 3.5కి మార్క్ చేసుకున్నాం కదా. ఈ 3.5 వరకు ఎంతవరకు వచ్చిందో ఇక్కడ మనం చంక లూజ్ కోసం మార్క్ చేసుకుంటున్నాం. లేదు అనుకుంటే మనం టేప్తో కూడా చూసుకోవచ్చండి. ఇలా టేప్తో షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా చంక జాయింట్ వరకు మనకి 8 ఇంచెస్ వచ్చింది. ఈ 8 ఇంచెస్ని ఈ స్టార్టింగ్ నుంచి ఈ విధంగా ఈ 3.5 వరకు మార్క్ చేసుకుంటే మనకి సేమ్ అదే వస్తుందండి. ఎలా అయినా చూసుకోవచ్చు, అలా అయినా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం రౌండ్ కోసం ఈ 1.5 దగ్గర నుంచి మనం చంక లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదండి. ఇక్కడ వరకు మనకి ఇది ఖర్చుల కోసం అండి. ఇలా హ్యాండ్ రౌండ్ కోసం మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసేసుకుందాం. ఇక్కడ లూజ్ దగ్గర టక్స్ పెట్టుకుందామండి. మనం కుట్టేటప్పుడు ఖర్చులు వేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు హ్యాండ్ని ఇలా విడదీసి మనకి సెంటర్లో కూడా టక్స్ పెట్టుకోండి. ఒకవైపు మనం లో కటింగ్ కోసం మార్క్ చేసుకుందాం. లో కటింగ్ కోసం సెంటర్ నుంచి 1.5 దగ్గర మార్క్ చేసుకోండి. ఈ 1.5 దగ్గర నుంచి ఈ డాట్ వరకు మనం ఆల్రెడీ ఖర్చుల కోసం లూజ్ మార్క్ చేసుకున్నాం కదండి. ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా. ఈ టక్స్ వరకు ఎంత ఉందో మొత్తం లూజ్ చూసుకోండి. దీన్ని 7 ఇంచెస్ వచ్చిందండి. 7 ఇంచెస్లో మనకి సగం 3.5. ఈ 3.5 దగ్గర మనం లో కటింగ్ కోసం మార్క్ చేసుకుందాం. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఈ 1.5 దగ్గర నుంచి ఈ 1/2 ఇంచ్ని కలుపుకుంటూ ఖర్చుల కోసం లూజ్ మార్క్ చేసుకున్నాం కదండి. ఇక్కడ వరకు ఈ 1/2 ఇంచ్ని ఈ విధంగా ఈ 1.5 దగ్గర నుంచి ఈ టక్స్ వరకు ఇలా మార్క్ చేసుకుంటే మనకి లో కటింగ్ కట్ చేసుకోవచ్చు. ఇలా సెంటర్లో మనం 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదండి. ఈ చివర ఖర్చులకి కోసం టక్స్ పెట్టుకున్నాం కదా. ఇక్కడి నుంచి 1.5 వరకు నెమ్మదిగా కలుపుకుంటూ ఇలా డ్రా చేసుకుంటే మనకి లో కటింగ్ ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ కూడా టక్స్ పెట్టుకుందాం. ఇది మనం కుట్టేటప్పుడు ఫ్రంట్ వైపుకి రావాలండి. ఇది హ్యాండ్ కటింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మిగిలిన పీస్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెన్స్ అండి. ఇది ఓపెన్స్ నా వైపు ఉన్నాయి. ఈ పీస్లో మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని బట్టి కట్ చేసుకుందామండి. ఇది బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా. దీన్ని ఇది ఓపెన్స్ వైపు బ్యాక్ పార్ట్ చంకల రెండు ఒక వైపుకే వచ్చేటట్టు ఈ ఓపెన్స్ వైపుకి రావాలండి. చంకల రెండు ఈ కార్నర్స్ రెండు ఓపెన్ వైపు వచ్చేటట్టు ఈ విధంగా బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేసుకోండి. మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి పీస్ సరిపోవట్లేదండి.
పీస్ కొంచెం తక్కువ వచ్చినప్పుడు ఇది కొంచెం బయట వైపుకే వేసుకోవాలి. ఇక్కడ మనం చిన్నగా జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మీకు పీస్ సరిపోకపోయినప్పుడు ఇది మాత్రం కంపల్సరీ ఇలా వేసుకున్నప్పుడు మనకి షోల్డర్ క్లాత్ పైనే ఉండాలండి. ఇక్కడైతే మనం జాయింట్ వేయలేం కాబట్టి షోల్డర్ క్లాత్ పైనే ఉండాలి. ఇది రెండో చివర మనకి చంకల వైపు అండి, ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చిన్నగా జాయింట్ పడినా పర్వాలేదు. మనం తీసుకున్నది 80 పాయింట్స్ పీసే కాబట్టి సరిపోకపోతే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మనకి ఇక్కడైతే జాయింట్ వేయలేం కాబట్టి ఇది కొంచెం బయట వైపుకే వేసి కట్ చేసుకుందాం. ఇలా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా వేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే షోల్డరు ఇంకా చంక లూజ్ అండి, మొత్తం లూజు, నెక్ విడ్త్ ఇవన్నీ మార్క్ చేసుకుందామండి. ఇది కొంచెం లూజ్ పై వైపుకి మనకి నెక్ ఫ్రంట్ పార్ట్ కొంచెం చిన్నగానే వస్తుంది కదండి, అందుకే కొంచెం పై వైపు వరకు ఇలా మార్క్ చేసుకుని బ్యాక్ పార్ట్ని తీసేద్దాం. అర్థమైంది కదండి. షోల్డరు చంక ఇంకా బ్లౌజ్ లూజు నెక్ విడ్త్ మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకుందాం. ఫ్రంట్ పొడవు కోసం మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదండి, ఫ్రంట్ పార్ట్కి మెయిన్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ సెంటర్ వరకు ఈ విధంగా పట్టుకుని ఇది మనకి పొడవండి, పొడవు కోసం మార్క్ చేసుకుందాం. దీన్ని అయితే లాగి పెట్టొద్దు, ఎలా అయితే ఉందో అలానే లూజ్గా పట్టుకుని పైన మనం 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేస్తున్నానండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసిన దగ్గర నుంచి మనం ఈ స్టిచ్ వచ్చేటట్టు ఈ విధంగా పట్టుకుని మనకి ఈ మెయిన్ డాట్ వరకు మార్క్ చేసుకుందాం. ఒక 1/2 ఇంచ్ కింద వైపు కండి ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ పొడవండి. నెక్ మార్క్ చేసుకుందామండి. నెక్ విడ్త్ మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ని బట్టి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండి, ఫ్రంట్ నెక్ విధంగా షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ మనం ఖర్చు కోసం వదిలేసిన దగ్గర నుంచి అండి, ఇక్కడ మనకి స్టిచ్ ఉంది కనిపిస్తుంది కదా, ఇక్కడ 1/2 ఇంచ్ కింద నుంచి మనం మార్క్ చేసుకోవాలి. మనం విడ్త్ కోసం కూడా మార్క్ చేసుకున్నాం కదండి, ఇంతవరకు ఈ విధంగా రౌండ్గా పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ పై వైపుకి నెక్ కోసం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం షోల్డర్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేసిన దగ్గర నుంచి ఈ జాయింట్ వచ్చేటట్టు పట్టుకోవాలండి. ఇక్కడ నుంచి మనం విడ్త్ కోసం మార్క్ చేసుకున్నాం కదండి, ఇంతవరకు ఈ విధంగా రౌండ్గా ఫ్రంట్ నెక్ని పట్టుకుని మనం 1/2 ఇంచ్ పైకి ఖర్చు కోసం అండి 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటున్నాం. ఇది నెక్ పొడవండి. ఇప్పుడు మనం రౌండ్ తీసుకుందామండి. కార్నర్లో 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని నెక్ ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకుందాం. ఇలా తీసుకునేటప్పుడు మనకి నెక్ కొంచెం మనకి ఫ్రంట్ వైపు వీ షేప్ వస్తుందండి. వీ షేప్ రాకుండా కొద్దిగా ఒక 1/2 ఇంచ్ లోపల వైపుకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ కూడా మనకి నీట్గా రౌండ్ వస్తుంది. ఇలా నెక్ కోసం మార్క్ చేసుకున్నాం కదండి. ఈ 1/2 ఇంచ్ మనం పై వైపుకి మార్క్ చేసుకున్నాం కదా, ఎంతవరకు అయితే పెట్టుకున్నామో ఆ 1/2 ఇంచ్ కింద నుంచి మనం ఇక్కడ మనకి షేప్ జాయింట్ ఉంది కదండి, షేప్ జాయింట్ కుట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు మనం ఈ ఉక్సులు పట్టి పొడవండి ఇంతవరకు మనం మార్క్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ కింద వైపుకి మనం ఈ డాట్స్ వేసుకుంటాం కదండి, డాట్స్ ఇంకా ఈ షేప్ జాయింట్ కోసం ఒక 1 ఇంచ్ కింద వరకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మనం ఆల్రెడీ 1/2 ఇంచ్ ఖర్చు కోసం నెక్ పైకి ఉంచేసుకున్నాం. ఇక్కడి నుంచే మనం షేప్ జాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేసుకుని ఒక 1 ఇంచ్ కింద వైపుకి మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చంక పొడవు కూడా మార్క్ చేసుకుందామండి. చంక పొడవు కోసం ఇలా జాయింట్ ఉంది కదండి, ఈ చంక జాయింట్ దగ్గర నుంచి ఈ షేప్ పట్టి అండి, షేప్ పట్టి మనకి ఫ్రంట్ వైపు షేప్ పట్టి వస్తుంది కదా, ఈ షేప్ పట్టి జాయింట్ వరకు చంక పొడవుని మార్క్ చేసుకుందాం. ఇలా మార్క్ చేసుకునేటప్పుడు పైన మనకి ఒక
హాఫ్ ఇంచు వదిలేసిన దగ్గర నుంచి జాయింట్ వచ్చేటట్టు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ జాయింట్ ఉందండి. మనకి పైన హాఫ్ ఇంచు కుట్టు కోసం అండి. ఇక్కడి నుంచి ఇలా షేప్ పట్టి జాయింట్ కనిపిస్తుంది కదండి, జాయింట్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇంకా హాఫ్ ఇంచు ఖర్చు కోసం కింద వైపుకి, మనకి హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు కింద కూడా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలండి. ఇది చంక పొడవండి. ఇలా చంక పొడవు ఇంకా సెంటర్లో మనకి పొడవు ఇక్కడ ఈ 3 డాట్స్ కలిసేటట్టు ఒక లైన్ మార్క్ చేద్దామండి. ఇది ఫ్రంట్ షేప్ అండి. ఫ్రంట్ పార్ట్ షేప్ కోసం ఈ 3 డాట్స్ కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు చంక లో కటింగ్ తీసుకుందామండి. లో కటింగ్ కోసం సెంటర్లో మనకి చంక సెంటర్ ఉంటుంది కదండి, సెంటర్లో ఒక హాఫ్ ఇంచ్ అండి. సెంటర్లో హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుని ఈ విధంగా పై వైపు నుంచి నెమ్మదిగా ఈ హాఫ్ ఇంచ్ని కలుపుకుంటూ ఇలా లో కటింగ్ కోసం మార్క్ చేసుకుందాం. మనకి ఇక్కడ జాయింట్ పడుతుందండి. ఈ జాయింట్ ఎలా కట్ చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇది కట్ చేసేసుకుందామండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. జాయింట్ కోసం ఈ విధంగా కార్నర్లో తీసిన పీసెస్ ఉంటాయి కదండి, ఈ పీసెస్ తీసుకుని దీనికి కరెక్ట్గా కింద వైపు పట్టుకుని ఇలా మిగిలిన షేప్ కూడా మనం మార్క్ చేసేసుకోవచ్చు. ఇలా మిగిలిన షేప్ని మార్క్ చేసుకుని ఈ పీస్ని మనం ఇక్కడ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చూసారు కదా. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు షేప్ పట్టీ కోసం అండి బ్యాక్ పార్ట్ తీసుకున్న పక్కనే మనకి పీస్ ఉంటుంది కదా, ఈ పీస్లో మనం షేప్ పట్టీ కోసం మార్క్ చేసుకుందాం. షేప్ పట్టీ కోసం ఇలా కాజా పట్టీ దగ్గర నుంచి స్టిచ్చెస్ వేసాం కదండి, సైడ్ జాయింట్ ఇంతవరకు మార్క్ చేసుకుందాం. విధంగా ఈ స్టిచ్చెస్ వరకు మార్క్ చేసుకుని ఎక్స్ట్రా మనం ఖర్చుల కోసం అండి 2 ఇంచెస్ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుందాం. ఇది షేప్ పట్టీ పొడవండి. చూడండి ఇక్కడ కాజా పట్టీ దగ్గర నుంచి సైడ్ జాయింట్స్ వేసాం కదండి, ఈ జాయింట్ వరకు మార్క్ చేసుకుని ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇది షేప్ పట్టీ పొడవు. ఇంకా లూజ్ కోసం ఒకవైపు కాజా పట్టీ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకుని మనకి షేప్ పట్టీ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మార్క్ చేసుకుని ఎక్స్ట్రా 1 ఇంచ్ అండి కింద వైపు పై వైపు ఖర్చుల కోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు రెండో చివర షేప్ పట్టీ రెండో చివర కూడా సేమ్ అలానే షేప్ పట్టీ ఎంత అయితే ఉందో అంతవరకు మార్క్ చేసుకుని ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టార్టింగ్ దగ్గర నుంచి లైట్గా ఈ విధంగా కర్వ్ షేప్ తీసుకుంటూ ఇక్కడ వరకు మార్క్ చేసుకుంటే మనకి షేప్ పట్టీ కూడా రెడీ అయిపోయిందండి. ఇక్కడ చిన్నగా జాయింట్ వస్తుందండి, మనకి ఇక్కడ సరిపోలేదు లూజు, మిగిలిందంతా సరిపోయిందండి. ఇది షేప్ పట్టీ అండి. కట్ చేసేసుకుందాం. ఇక్కడ మాత్రం చిన్నగా మనకి జాయింట్ పడుతుందండి, ఇక్కడ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. మనకి 80 పాయింట్స్ పీసే తీసుకున్నాం కదండి, అందుకే చిన్నగా జాయింట్స్ వస్తున్నాయి. ఇది రెడీ అయిపోయిందండి బ్లౌజ్ కటింగ్. ఈ మిగిలిన పీస్లో మనం నెక్ పీస్ ఉంటుంది కదండి, ఈ నెక్ పీస్లో మనం ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం కట్ చేసుకోవచ్చు. ఈ మిగిలిన పీస్ని మనం
నెక్కి క్రాస్ పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వేస్ట్ కూడా చూసారు కదా, బ్లౌజ్ కటింగ్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.